అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈ పర్వదినమున మన అందరం హనుమంతుడిని తలుచుకుని, ప్రార్థించి, అలాగే ఆ అత్యంత బలశాలి చరిత్రను తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పురాణాల ప్రకారం హనుమంతుడు అంజనాదేవి కేసరకు జన్మించారు. గతంలో అంజనాదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె చిన్నతనంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించడం వల్ల ఆ ముని అంజనాదేవితో ఎవరైనా ప్రేమలో పడినా, పెళ్లాడినా వారు కోతిలా మారతారని శాపమిచ్చారు. అంజనాదేవి శాప విమోచనం తెలపమని ఆ మునిని కోరగా ఆయన శాంతించి ఒక కోతిని పెళ్లాడమని, మహాశివుని గూర్చి తపస్సు చేసి శివుడే ఆమెకు జన్మిస్తే శాప విమోచనం అవుతుందని వరము ఇచ్చారు. తన శాప విమోచనం కోసం అంజనాదేవి భూమి మీదకు వచ్చి అడవిలో నివసిస్తుండగా ఒక వ్యక్తిని చూస్తుంది. తన పేరు కేసరి అని, కోతులకు రారాజు అని తనని తాను పరిచయం చేసుకున్నారు. కోతి రూపంలో ఉన్న అతన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకోమని వేడుకుంది అంజనాదేవి. అలా కేసరి అంజనాదేవుల పెళ్లి అడవిలోనే జరిగింది. పిమ్మట అంజనాదేవి శాప విమోచనం కొరకు శివుణ్ణి గూర్చి తపస్సు చేసింది. శివుడు తపస్సుకు మెచ్చి వరము కోరుకోమనగా శివుని తన కుమారునిగా జన్మించమని కోరింది. శివుడు తన అభ్యర్థనను ఆమోదించారు. అలా హనుమంతుడు జన్మించారు. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకుడిగా, భక్తులకు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడుగా మనందరం ప్రార్థిస్తాం. హనుమంతుడు విగ్రహాలు, గుళ్ళు లేని ఊళ్ళే ఉండవు. ఆంజనేయుడు, హనుమంతుడు, బజరంగబలి, మారుతి వంటి ఎన్నో పేర్లతో మనం హనుమంతుడిని ఆరాధిస్తాము. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నమకం రాక్షసాంతకం అని అనుకుంటాం. అంటే రాముని కోసం ఎక్కడైతే స్తుతి చేస్తామో, ఎక్కడ రామాయణం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతారు. ఈ పర్వదినమున మనం శ్రీరామచంద్రమూర్తిని కూడా ప్రార్థన చేసి హనుమత్ కృపకి పాత్రులవుదాం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మీ అందరికీ ఒక మంత్రం తెలియజేస్తాను. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఈ మంత్రాన్ని 21 రోజులు 116 సార్లు స్మరించుకుని జపం చేసుకుంటే తప్పక కార్యసిద్ధి కలుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. శ్రీమాత్రే నమః.